ముందుగా అందరికీ నమస్కారం. సమాసాలు నేర్చుకోవలసిన సమయం. భాషా నైపుణ్యానికి, భాష సౌందర్యానికి సమాసాలు ఎంతగానో ఉపయోగపడతాయి. విద్యార్థి దశలో ఈ సమాసాలు నేర్చుకోవడం వల్ల భాషపై పట్టును సాధించవచ్చు. తెలుగు సమాసాలు అనేవి 2 లేదా అంతకంటే ఎక్కువ పదాలు కలిపి ఒక కొత్త పదంగా మార్చడాన్ని సూచిస్తాయి. ఇవి వాక్యంలో కొత్త అర్థాన్ని ఇస్తాయి. ప్రతి సమాసంలో మొదటి పదాన్ని పూర్వపదమని, రెండవ పదాన్ని ఉత్తర పదమని అంటుంటారు. సమాసాల ముఖ్యమైన ప్రాకారాలు. తత్పురుష సమాసం. సమాసం రెండవ పదానికి ప్రాధాన్యం ఉంటుంది. విద్య, ఆర్తి, విద్యను అర్థించువాడు. దొంగ, భయం, దొంగ వలన భయము. ద్వంద్వ సమాసం. 2 పదాలకు ప్రాధాన్యం ఉంటుంది. ఇక్కడ తల్లి, తండ్రి 2 కూడా నామవాచక పదాలు. అన్న, తమ్ముడు, అన్నదమ్ముళ్ళు. ఈ విధంగా మనకు 2 పదాలకు ప్రాధాన్యం ఉంటుంది. ద్విగు సమాసం. దీన్ని సంఖ్యావాచక పదాలను దిగువులు అంటారు. సంఖ్యను సూచించే పదం ముందు వస్తుంది. ముల్లోకాలు అంటే 3 లోకాలు అని అర్థం. త్రిమూర్తులు, 3 మూర్తులు అని సంఖ్యావాచక పదాలను మనము ద్విగువులు అని చెప్పవచ్చు. బహువ్రీహి సమాసం. వేరే పదానికి సంబంధించిన అర్థాన్ని కలిగి ఉంటుంది. అన్న పదం యొక్క అర్థం ప్రధానంగా ఉంటుంది. పితాంబరుడు, పితాంబరం ఉన్నవాడు. రాజీవాక్షుడు, రాజీవము లాంటి కనులు ఉన్నవాడు. కర్మధారయ సమాసం. విశేషణము మరియు నామవాచకము కలిసే సమాసం. ఉదాహరణ, నీలకంటి అంటే నీలి రంగు గల కన్నుల వాడు. ఇట్లా ఒక విశేషణము, ఒక నామవాచకం కలిగి ఉంటుంది. అవ్యాయీభవ సమాసం. అవ్యాయ పదం ముందు వస్తుంది. అవ్యాయ పదం ముఖ్యంగా క్రియపై ప్రభావం చూపిస్తుంది. ఉదాహరణకు యథావిధి అంటే విధి ప్రకారం జరిగేది అనేసి. సమాసాలలో మనకు 7 రకాలలో తత్పురుష సమాసం మళ్ళీ కొన్ని విభాగాలుగా విభజిస్తారు. అందులో విభక్తి ప్రత్యయాల్లో ఉన్నటువంటి మనకు విభక్తులను బట్టి ఇవి మళ్ళీ 7 రకాలుగా మనం చెప్పొచ్చు. అందులో తత్పురుష సమాసాలు అనేవి వివిధ విభక్తుల ఆధారంగా ఏర్పడతాయి. మొత్తం 7 ముఖ్య తత్పురుష సమాసాలు రకాలు ఉన్నాయి. మరియు ప్రతి ఒక్కదానికి ఉదాహరణతో, వివరణతో మీకు ఇక్కడ వివరించడం అనేది జరిగింది. మొదటిది ప్రథమ తత్పురుష సమాసం. సమాసాల వివరాలు అనే దాంట్లో మొదటిది ప్రథమ తత్పురుష సమాసం. ప్రథమ విభక్తి, ఇందులో ప్రథమ విభక్తులు ఉంటాయి. వివరణ, పూర్వపదం ప్రథమ విభక్తిలో ఉంటుందని ఇందులో భావించాలి. ఎగ్జాంపుల్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే చూడండి. ఉదాహరణ, అర్ధరాజ్యము అంటే రాజ్యాన్ని సగభాగం చేస్తే అర్ధరాజ్యం అవుతుంది. అంటే రాజ్యం యొక్క సగభాగం. కడతల, తల యొక్క కడభాగము అని, చివరి భాగము అని అర్థం. ఈ విధంగా ఒక పదాన్ని 2గా విభజించి ఇక్కడ చెప్తా ఉన్నారు. ద్వితీయ తత్పురుష సమాసం. ఇందులో ద్వితీయ విభక్తి ఉంటుంది. ద్వితీయ విభక్తి ప్రత్యయాలు ఉపయోగించి ఈ పదాలను మనము సమాస పదాలు రాయడానికి వీలుగా ఉంటుంది. ఉదాహరణ చూస్తే, పూర్వపదం ద్వితీయ విభక్తిలో ఉండి ఉత్తర పదంతో అనుసంధానించబడుతుంది. కృష్ణశ్రితుడు, కృష్ణుణ్ణి ఆశ్రయించినవాడు. నగాధరుడు, నగమును ధరించిన వాడు. తృతీయ పురుష సమాసం. తృతీయ విభక్తితో కూడినటువంటి పూర్వపదము తృతీయ విభక్తి భావంతో ఉంటుంది అని భావించాలి. ఉదాహరణకు పదాలను మనం పరిశీలించినట్టయితే, ఉదాహరణ, గుణహీనుడు అంటే ఒక వ్యక్తి గుణము చేత హీనుడు అని. నెల తక్కువవాడు అంటే నెల చేత తక్కువవాడు. ఈ విధంగా పదాలు మనము గమనించవచ్చు. గుణము చేత హీనుడు, నెల తక్కువవాడు. చతుర్థి తత్పురుష సమాసం. చతుర్థ విభక్తి ప్రాధాన్యం ఉంది.
వివరణ. పూర్వపదం చతుర్థి విభక్తిలో ఉంటుంది. పూర్వపదం చతుర్థ విభక్తిలో ఉంటుంది. ఉదాహరణ: తపోవనం తపస్సు కొరకైన వనము. పూజగృహము పూజకు గృహము. పంచమి విభక్తి. పూర్వపదం పంచమి విభక్తి భావంతో ఉంటుంది. ఉదాహరణ: చోర భయము చోరాని వలన భయము. ప్రాణాధికుడు ప్రాణం కంటే అధికుడు. వలన కంటే పట్టి అనేది పంచమ విభక్తిలో మనకు కనిపిస్తూ ఉంటుంది. షష్ఠి తత్పురుష సమాసం. షష్ఠి విభక్తి. పూర్వపదం షష్ఠి విభక్తి భావంతో ఉంటుంది. రాజభటుడు రాజు యొక్క భటుడు. చెట్టు కొమ్మ చెట్టు యొక్క కొమ్మ యొక్క అనేది మనము సప్తమి తత్పురుష సమాసం. సప్తమ విభక్తిలో పూర్వపదం సప్తమి విభక్తి భావంలో ఉంటుంది. ఉదాహరణ ఒకసారి గమనించినట్టయితే గృహకృత్యము గృహమందలి కృత్యము అంటే గృహాలలో ఇంటిలో చేసే పని. మాట నేర్పరి మాటలందు నేర్పరి అంటే మాట్లాడట్లో మంచి నేర్పరి గలవాడు అని. సో ఈ విధంగా మనము సమాసం గమనించవచ్చు. నెక్స్ట్ నైన్ తత్పురుష సమాసం లేదా నైన్ తత్పురుష అని కూడా అనవచ్చు. పూర్వపదానికి నైన్ అంటే లేని అర్థం కలిగిందని అంటే అపోజిట్ వర్డ్ అని. సో ఎగ్జాంపుల్ చూసుకుంటే ఉదాహరణ అజ్ఞానం అంటే దానికి అపోజిట్ జ్ఞానం లేనిది అని. అసత్యం అంటే సత్యము కానిది. ఈ విధంగా నంగ్ తత్పురుష సమాసంలో మనము ఉదాహరణలు గమనించవచ్చు. కర్మధారయ సమాసం. ఇవి వర్గాలుగా ఏర్పడే విధానాన్ని బట్టి ఈ క్రింది విధంగా ఉంటాయి. కర్మధారయ సమాసం. విశ్వేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఉదాహరణ మధుర వచనం అంటే మధురమైన వచనం. సరసపు మాట సరసమైన మాట. ఇక్కడ విశేషణం పూర్వపదంలో ఉంటుంది. విశేషణ ఉత్తరపదం. ఇంతకుముందు దాంట్లో పూర్వపదం విశేషణం, ఇప్పుడేమో ఉత్తరపదం ప్రధానంగా ఉంటుంది. వృక్షరాజ్యము అంటే శ్రేష్టమైన వృక్షం అని. బ్రాహ్మణ వృద్ధుడు వృద్ధుడైన బ్రాహ్మణుడు. విశేషణ ఉభయపద కర్మధారయం. ఇంతకుముందు మనం రెండిట్లో మొదటి పూర్వపదం చూసినాము, ఉత్తరపదం. ఇప్పుడు రెండింటిలో కూడా సమానంగా ఉంటుంది. శీతోష్ణము శీతము ప్లస్ ఉష్ణము కలది అని. శీతముగా ఉన్న నీరు మృదు మధురము మృదువుగాను మధురంగాను రెండు నామవాచక పదాలు. ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసము. చిగురు కేలు చిగురు వంటి కేలు. బింబోష్టము బింబము వంటి ఔష్టము. ఉపమానములు ఉపమానముతో కూడినటువంటి పూర్వపదములు ఉపమానానిగా తీసుకొని చెప్పేవి. నెక్స్ట్ ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం. ఉదాహరణ చరణ కమలము కమలముల వంటి చరణము అని. ముఖారవిందము. హవధారణ పూర్వపద కర్మధారణ సమాసం. దీన్ని మనము రూపక సమాసం కూడా అనొచ్చు. కోపాగ్ని కోపం అనేది అగ్ని. విద్యాధనము విద్య అనేది ధనము. సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. ఉదాహరణ పెన్నా నది. ప్రత్యేకతను బట్టి అక్కడ ఉన్నదాన్ని బట్టి ప్రత్యేకతను బట్టి మనకి పేరు వస్తుంది. పెన్నా నది. పెన్నా అనే పేరు గల నది. ఆ నదికి ప్రాశస్త్యం ఏంటి? ఆ పేరు పెన్నా అని, గోదావరి అని, కృష్ణా నది అని, యమున అని, ఇట్లా ఎగ్జాంపుల్స్ మనం చెప్పవచ్చు. మధ్యమ పద కర్మధారయ సమాసం. అల్పంగా వస్తూ ఉంటుంది. ఉదాహరణకు గాజుల శెట్టి
గాజులమ్ము శెట్టి.